భారత విదేశాంగ విధానం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. ప్రత్యర్థులను మచ్చిక చేసుకుంటుంది. మిత్ర మండలిని విశాలం చేసుకుంటోంది. వ్యూహాత్మక భూభాగాల్లోని ప్రమాదకర శక్తులతో సంధి కుదుర్చుకుంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని భావిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్న తాలిబన్లతో నెయ్యం నడుపుతోంది. దుబాయ్ వేదికగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మౌల్వీ అమీర్ ముత్తకీతో సమావేశాల తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో గుణాత్మక మార్పు మొదలైంది. బ్రిక్స్ కూటమిలో చేరిన కొద్ది గంటలకే ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోను భారత గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించింది మోదీ సర్కార్. సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతుండగానే పాకిస్తాన్ సోషల్ మీడియాలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధంలో చిలువలు పలువల కథనాలు వెలువడుతున్నాయి. తాలిబాన్ దళాలకు భారత గూఢాచార సంస్థ రా ట్యాంక్ విధ్వంసక క్షిపణులను సరఫరా చేస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ తాలిబాన్ల స్నేహాన్ని ఉగ్రదేశం మరో కోణంలో చూసేందుకు ఇష్టపడుతోంది. తాలిబాన్లను తమపై ఉసిగొల్పడంలో భారత్ ఉత్సాహం చూపిస్తోందంటూ ఆరోపిస్తోంది. తాలిబాన్ దళాలకు 9M113 కాంకూర్ క్షిపణులను భారత్ సరఫరా చేసిందని నిర్దిష్ట ఆరోపణలు పాకిస్తాన్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఐసీఎస్ ఫైటర్లకు పాకిస్తాన్ శిక్షణ ఇస్తోందంటూ తాలిబాన్లు మరో బాంబు పేల్చారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ పాకిస్తాన్ లోగోటును బహిర్గతం చేశారు. ఆఫ్ఘన్ జైళ్లలో ఉన్న ఐసీఎస్ ఫైటర్లు స్వయంగా పాకిస్తాన్ సాయాన్ని ధృవీకరించినట్టు అబ్బాస్ స్పష్టం చేశారు. ఐసీఎస్ ఫైటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యాధునిక ఆయుధాలను కూడా సమకూర్చుతోందని కాబూల్ జైళ్లలోని ఐసీఎస్ ఫైటర్లు చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ గతంలో కూడా ప్రకటించింది. ఖైబర్ పర్వత శ్రేణుల్లో ఐసీఎస్ శిక్షణ కేంద్రాలు ఉన్నట్టు తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఐసీఎస్ కే ఫైటర్లను ఖైబర్ పర్వత ప్రాంతానికి, మరికొంతమందిని బలూచిస్తాన్కు పాకిస్తాన్ తరలించిందని, అందుకోసం నిఘా విభాగాల సాయం తీసుకున్నట్టు తాలిబాన్ నేత జబీయుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలోనే భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఏర్పడింది. భౌగోళిక రాజకీయాల నిర్దిష్ట ప్రత్యేకతల రీత్యా భారత్ ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక బంధంపై భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో భేటీ అయిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గతంలో భారత జాతీయ భద్రత ఉప సలహాదారుగా పనిచేశారు. డిప్యూటీ ఎన్ఎస్ఏగా పనిచేసిన విక్రమ్ మిశ్రీ గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా వ్యవహరించారు. మిశ్రీకి విదేశాంగ వ్యవహారాలపై పట్టు ఉండటమే కాదు, జాతీయ భద్రతా వ్యవహారాల్లోని కీలక అంశాలపై అవగాహన ఉంది. విక్రమ్ మిశ్రీ గతంలో స్పెయిన్, చైనా, మయన్మార్ దేశాల రాయబారిగా కూడా సేవలందించారు. ఆఫ్ఘనిస్తాన్, చైనా సంబంధాలపై మిశ్రీకి పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఆఫ్ఘన్ వ్యవహారాల్లో చైనా వ్యూహాత్మక దృష్టి గురించి సమగ్రమైన అవగాహన ఉండటంతో మిశ్రీని మోదీ ప్రభుత్వం తాలిబాన్ల వద్దకు దూతగా పంపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ సరిహద్దుల్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ దళాలపై డిసెంబర్ 4న పాకిస్తాన్ విరుచుకుపడింది. అంతకు మునుపు పాకిస్తాన్ భద్రతా బలగాలపై టీటీపీ పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. డిసెంబర్ చివరి వారంలో తాలిబాన్ దళాలకు, పాక్ బలగాలకు మధ్య కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 19 మంది పాక్ సైనికులు మరణించగా 11 మంది తాలిబాన్లు చనిపోయారు. టీటీపీ దాడులను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ డ్యూరాండ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న 2600 కిలోమీటర్ల సరిహద్దు అత్యంత సుదీర్ఘమైంది. ఈ సరిహద్దు చుట్టూ అనేక చారిత్రాత్మక వివాదాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో చైనా మైత్రిని, పాకిస్తాన్ శత్రుత్వాన్ని దృష్టిలో ఉంచుకున్న భారత్ వ్యూహాత్మక విషయాల్లో తాలిబాన్లతో సంధి అత్యవసరమని భావించింది. ఉగ్రదేశం పాకిస్తాన్ను కట్టడి చేయడంలో తాలిబాన్ల అవసరాన్ని భారత్ గుర్తించింది. తాలిబాన్లు అధికార పగ్గాలు చేపట్టక పూర్వమే భారత్ ఆఫ్ఘనిస్తాన్లో $3 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. భూకంపం సంభవించినప్పుడు మానవతా సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘన్ విద్యార్థులకు భారతదేశ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు అవకాశాలు కల్పించింది. వ్యూహాత్మక మిత్రుల విషయంలో భారత్ పూర్వం నుంచి దూరదృష్టితో వ్యవహరిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాల్లో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అనేది అత్యంత కీలకమైన వ్యవహారం. ఉదాహరణకు, బంగ్లాదేశ్లో భారత్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా విద్యుత్ అమ్మకాల ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో మొత్తం బంగ్లాదేశ్ పారిశ్రామిక రంగం భారత్ నుంచి సరఫరా అయ్యే
విద్యుత్ పైనే ఆధారపడింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా సందిగ్ధత నెలకొంటోంది. దీంతో ఆ దేశ పారిశ్రామిక రంగం కుదేలైపోతోంది. పొరుగు దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఆపత్కాలంలో మానవతా సాయం అందించడం అనేది విదేశాంగ విధానంలో చాలా కీలకం. అందుకే భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. వాటి ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు నెరపుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వచ్చిన తర్వాత మన దేశం పునర్నిర్మాణ సాయం అందిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని సైతం మన దేశమే నిర్మించింది. ప్రధాని మోదీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టిన ఏడాదికి ఆఫ్ఘనిస్తాన్ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. వందలాది మంది ఆఫ్ఘన్ విద్యార్థులు మన దేశ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. ఇక మన దేశంలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు తర్వాతి కాలంలో ఆఫ్ఘన్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించి ద్వైపాక్షిక వ్యవహారాల్లో భారత్కు సహకారం అందించారు. డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్ సైన్యాన్ని ఢీకొనడానికి ట్యాంకర్ విధ్వంసక క్షిపణులు కావాలంటూ గతంలో తాలిబన్లు భారత్ను కోరింది నిజమే. 9M113 కాన్కూర్స్ క్షిపణులను తయారు చేసింది రష్యా. అయితే వీటిని భారత్ కూడా ఉత్పత్తి చేస్తోంది. శక్తివంతమైన యుద్ధ ట్యాంకులను కాంకర్ క్షిపణులు సమర్థవంతంగా ధ్వంసం చేస్తాయి. భారత సైన్యం వద్ద ప్రస్తుతం 200 కాంకర్ క్షిపణులు ఉన్నాయి. వీటిని పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భారత్ మోహరించింది. ఆధునీకరణ ప్రక్రియల్లో భాగంగా భారత్ వీటిని మరింత ఆధునీకరించి 9M113 కాన్కూర్స్ 2గా అభివృద్ధి చేసింది. పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్టు భారత్ తాలిబన్లకు ఎలాంటి ట్యాంకర్ విధ్వంసక క్షిపణులు అందించలేదు. తాలిబాన్ వంటి శక్తులకు ఆయుధ సాయం చేయడం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దౌత్యపరమైన సమస్యలు తలెత్తితే అవకాశం ఉంటుంది కాబట్టి భారత్ అలాంటి వైఖరి తీసుకునే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాల విషయంలో భారత్ నిలకడగల వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ కారణంగానే భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను ఎంగేజ్మెంట్ గా నిర్వచించింది. విదేశాంగ నీతిలో ఎంగేజ్మెంట్ అనే మాటకు ప్రత్యేకమైన అర్థం ఉంది. ద్వైపాక్షిక బంధంలో ప్రత్యేక స్థితి నెలకొన్నప్పుడు, భాగస్వామ్య దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ద్వైపాక్షిక బంధంలో పరిమితులు ఏర్పడతాయి. పరిణితి వ్యూహాన్ని అనుసరిస్తూ ఇరు దేశాల మధ్య మైత్రిని కాపాడుకుంటూ వ్యూహాత్మక బంధాన్ని కొనసాగించడాన్ని ఎంగేజ్మెంట్ గా వ్యాఖ్యానిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల జాగరూకత అర్థమవుతోంది. ఐసిస్ ఫైటర్లకు పాకిస్తాన్ శిక్షణ ఇస్తుందనే తాలిబన్ల ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. కాబూల్ జైళ్లలో బందీలుగా ఉన్న ఐసిస్ ఫైటర్లు దీన్ని ధృవీకరించడం మాత్రమే కాదు, ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసే గ్లోబల్ టెర్రరిజం అండ్ ట్రెండ్స్ అనాలిసిస్ సెంటర్ GTTAC సంస్థ సైతం ఈ విషయాన్ని నిర్ధారించింది. ఉగ్ర ఘటనలను నమోదు చేసే రికార్డ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ డేటాబేస్ GRID లెక్కల ప్రకారం 2018 నుంచి 2023 వరకు ఐసిస్ కార్యకలాపాలను పరిశీలిస్తే పాకిస్తాన్ ఐసిఎస్కు ఇస్తున్న మద్దతు విషయం తెలుస్తుంది. భారత్లో అస్థిరత సృష్టించేందుకు ఐసిస్ ఫైటర్లకు పాకిస్తాన్ శిక్షణ ఇస్తోంది, అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది. ఐసిస్ ఫైటర్ల వద్ద దొరికిన చైనా తయారీ తూటాలు పాకిస్తాన్ నుంచి అందినవేనని ఆయుధ రంగ నిపుణులు తేల్చారు. వాయువ్య పాకిస్తాన్లో ఐసిస్, అల్ ఖైదా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అంతర్జాతీయ ఉగ్రవాద అధ్యయన సంస్థలు తేల్చాయి. ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాస్ FATAగా పిలిచే పర్వత సానువుల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో చైనా విరివిగా పెట్టుబడులు పెట్టడం, ఖనిజ తవ్వకాల కోసం పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని తరలించడంతో భారత్ అప్రమత్తమైంది. గత ఏడాది ఆగస్టు 19న ఏషియా డిస్పాచెస్ బ్లాగ్ చైనా ఖనిజాన్వేషణ గురించి మైనింగ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్, చైనాస్ మినరల్ అంబిషన్స్ ఇన్ తాలిబాన్ లెడ్ ఆఫ్ఘనిస్తాన్ శీర్షికన ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. ఆఫ్ఘనిస్తాన్లో అపారమైన లిథియం ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను సౌదీ అరేబియా ఆఫ్ లిథియంగా పేర్కొంటారు. చైనా ప్రస్తుతం లిథియం కొరతను ఎదుర్కొంటోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో విరివిగా వాడే లిథియం కోసం చైనా ప్రస్తుతం వేట కొనసాగిస్తోంది. తాలిబన్లకు ఆయుధ సాయం కూడా చేస్తోంది చైనా. ఆఫ్ఘనిస్తాన్ చైనీయులపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిపోయాయి. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రొవినెన్స్ ISKPగా పిలిచే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్లోని చైనా కంపెనీలపై, ఉద్యోగులపై దాడులు చేస్తోంది. ఈ దాడులను అరికట్టడానికి తాలిబన్లకు చైనా ఆయుధాలు అందిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.